ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. గుంటూరు నగరంలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థి కోరిక మేరకు ఈవీఎం మరియు వీవీప్యాట్ల స్లిప్లకి సంబంధించిన లెక్కింపును జరపాలని అన్నారు. ఓడిన పార్టీలు ఈవీఎంలపై చేసే ఆరోపణలు సహజమేనని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నేడు దేశవ్యాప్తంగా భారత ఎన్నికల కమిషన్ పని విధానంపై చర్చ జరుగుతూ ఉంది. 1950లో భారత ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు నిష్ణాతులైన వ్యక్తులు, మంచి పేరున్న వాళ్ళు ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేస్తుండేవారు. టిఎన్ శేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు ప్రజల ముందు గొప్పగా ఉంచగలిగాడు. అనంతరం 3 కమిషన్లతో ఎన్నికల సంఘం పనిచేస్తూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో ఈ కమిషన్ని ఎంపిక చేసుకునే ప్రక్రియలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి వారి స్థానంలో అధికార పార్టీలో ఉన్న సీనియర్ మంత్రిని ఉంచడం వలన ఆ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగటం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎన్నికల కమిషనర్గా అవుతున్నారనేటువంటి అపవాదు ఏర్పడింది. ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓటు చోరీ అనే అంశంపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉంది. ఓటర్ల జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి, ప్రజాస్వామ్యం వికసిస్తుంది. కానీ చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తి పేరు 2-3 చోట్ల ఉంటాం, ఇక్కడ నివాసం లేని వాళ్ళ పేర్లు కొనసాగుతూ ఉంటాం. ఇట్లా రకరకాల కారణాలతో ఓటర్ల జాబితా అనేక తప్పులతో కొనసాగుతూ ఉన్న పరిస్థితి. బీహార్ ఎన్నికలో ఈరోజు ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు జరుగుతూ ఉందనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో గత 20-30 సంవత్సరాల నుంచి ఓటర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. బీహార్ రాష్ట్రం అనగానే వలసల కేంద్రం అది. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వలస వెళ్ళి బతుకుతున్న పరిస్థితి బీహార్ ప్రజలు.